బీటెక్ ఫస్ట్ ఇయర్ గురించి అర్థం అవ్వట్లేదా? బీటెక్ ఫస్ట్ ఇయర్లో అసలు ఏం చేయాలి అనేది మీకు తెలియట్లేదా? సో ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నేను ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ని చెప్తాను, సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్ష బీటెక్. సో మనం ఈ వీడియోలో బీటెక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరొన్న ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో బీటెక్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు అకాడమిక్ ఫౌండేషన్ అనేది ఉండాలి. అకాడమిక్ ఫౌండేషన్ అంటే ఫస్ట్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనికి వెళ్ళాక మీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తర్వాత మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఇస్తారు. ఆ తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది బీటెక్లో అసలు ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి. సో వాటన్నింటి గురించి మీకు తెలిసిన తర్వాత మీరు అప్పుడు ఆ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మీకు క్లాసెస్ జరుగుతాయి కదా, ఆ క్లాసెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి ఆ సబ్జెక్ట్స్ యొక్క బేసిక్స్ని మంచిగా తెలుసుకోండి. మంచిగా తెలుసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఈజీగా అన్ని క్లాసెస్ని పర్ఫెక్ట్గా విన్నారనుకోండి, మీ ఎగ్జామ్స్ని కూడా మంచిగా అటెంప్ట్ చేయవచ్చు. సో అందుకే మీ అకాడమిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండే ఇదే ఫస్ట్ థింగ్. సో అప్పుడు మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్స్ని మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ థింగ్, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటిక్స్, మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ అనేది ఉంటుంది దాని మీద. ఆ తర్వాత BEE సబ్జెక్ట్ అనేది ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని. ఆ తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో వాటి మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. మంచిగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు మంచి CGPA అనేది స్కోర్ చేయగలుగుతారు. సో అందుకే అకాడమిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి, ఫస్ట్ థింగ్. ఆ తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్. క్యాజువల్గా ప్రతి ఒక్క కాలేజీలో కూడా C లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేస్తారు బీటెక్ని. సో C లాంగ్వేజ్తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది హలో వరల్డ్ అని. సో దాన్ని ప్రింట్ చేయగానే మీరేమనుకుంటారు, అమ్మాయి ఆ కోడింగ్ వచ్చేసినట్టే అని. బట్ అది కాదు, ఈ C లాంగ్వేజ్లో చాలా డెప్త్ అనేది ఉంటుంది. మీరు C లాంగ్వేజ్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు చాలా బేసిక్స్ అనేవి చెప్తారు. సో ఆ బేసిక్స్ని కాన్సన్ట్రేట్ చేసి మంచిగా వినండి. ఎందుకంటే ఆ ఒక్క బేసిక్స్ అనేటివి మీకు ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. అందుకే మీకు ఎప్పుడైతే C లాంగ్వేజ్ బేసిక్స్ని స్టార్ట్ చేస్తారో, వెదర్ C లాంగ్వేజ్, కొన్ని కాలేజెస్ ఇలా పైథాన్ వేరే లాంగ్వేజెస్ని స్టార్ట్ చేయవచ్చు, బట్ మ్యాక్సిమం C లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేస్తారు. సో C లాంగ్వేజ్లో ఉన్న బేసిక్స్ని మంచిగా అర్థం చేసుకోండి. వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ఆపరేటర్స్ ఏంటివి, ఆ తర్వాత డేటా టైప్స్ ఏంటివి, ఇలా చాలా బేసిక్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్స్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ అనేటివి దాదాపుగా సేమ్ ఉంటాయి. సో అందుకే మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు బేసిక్స్ తోటి స్టార్ట్ చేసినప్పుడు మంచిగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి. ఆ తర్వాత థర్డ్ థింగ్ ఏంటిదంటే కెరీర్ అవేర్నెస్. కెరీర్ అవేర్నెస్ ఏంటిదంటే అందరూ ఏమనుకుంటారంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్లో చూద్దాం అసలు మనం ఎటు వెళ్దాం, ఏ రోల్ చేద్దాం అనుకుంటారు. అందరికి ఒకటే తెలుసు, బీటెక్ ఎంటర్ అయ్యేటప్పుడు ప్లేస్మెంట్ని క్రాక్ చేయాలి. ఏం ప్లేస్మెంట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. బట్ ఆ సాఫ్ట్వేర్లో ఎన్ని రోల్స్ ఉంటాయో అందరికీ తెలియదు. అందరు సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకుంటారు. బట్ అలా కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా చాలా రోల్స్ అనేవి ఉంటాయి, సాఫ్ట్వేర్లో కూడా చాలా రోల్స్ అనేవి ఉంటాయి. మీకు తెలియాలి ఫస్ట్ అసలు మీరు ఏ రోల్కి సెట్ అవుతున్నారు అనేది. ఇన్ కేస్ మీకు ప్రోగ్రామింగ్ అనేది చాలా వచ్చు, ప్రోగ్రామింగ్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది అంటే మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఒక రోల్ని చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కోడింగ్ రావట్లేదు అంటే దానికి కూడా వేరే స్కిల్స్ అనేవి ఉంటాయి, అవి నేర్చుకొని మీకు కోడింగ్ లేకుండా కూడా మంచి కెరీర్లో వెళ్ళవచ్చు. సో ఇలా మీరు కెరీర్ గురించి మీ బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఆలోచించాలి. ఏదో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వెళ్ళినాక ఆలోచిద్దామంటే అసలే సెట్ అవ్వదు. అప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. అందుకే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే కెరీర్ గురించి ఆలోచించండి. కెరీర్ గురించి ఆలోచించి మంచిగా జస్ట్ మీరు థింకింగ్ని స్టార్ట్ చేయండి. ఆటోమేటికల్గా అది మిమ్మల్ని మంచి కెరీర్కి తీసుకెళ్తుంది. సో దట్ అప్పుడు మీరు ఈజీగా సక్సెస్ఫుల్ అవ్వవచ్చు. సో ఇలా కెరీర్ గురించి మంచి అవేర్నెస్ తెచ్చుకోండి. కెరీర్ అంటే గేట్ ఎగ్జామ్ ఉంటుంది, క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. అసలు ఎగ్జామ్స్ ఏంటి, అవి వాటికి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది ఇవి కూడా నేర్చుకోండి. ఇన్ కేస్ వాటి గురించి మీకు డౌట్ ఉంటే నేను వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను, వాటిని కూడా చెక్ చేయండి. పైన కార్డ్స్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చెక్ చేయండి. సంథింగ్ మీకు గేట్ గురించి, క్యాట్ గురించి తెలుస్తుంది. అసలు అవి ఏ రీతిగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేవి తెలుస్తుంది. ఆ తర్వాత మీ సీనియర్స్ తోటి కావచ్చు, లేదా మీ ఫ్యాకల్టీతో
కావచ్చు మాట్లాడినప్పుడు మీకు వాళ్ళు సజెషన్స్ అనేటివి ఇస్తారు. వెదర్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా, లేదా మీరు బయట ట్రై చేయాలా, లేదా ఎలాంటి స్కిల్స్ అనేటివి ఈ రోజులలో డిమాండ్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ అనేటివి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, ఈ సజెషన్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు ఇస్తారు. సో అందుకే మీ సీనియర్స్తో మాట్లాడడం, ఫ్యాకల్టీతో మాట్లాడడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఇలా ఫస్ట్ అకాడమిక్స్, ఆ తర్వాత స్కిల్స్, ఆ తర్వాత మీ కెరీర్ గురించి కూడా మంచిగా ఆలోచించి అన్నిటి తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది మీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే మీకు ఇప్పటి వరకు తెలియని ఒక న్యూ థింగ్ అనేది మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే సెమినార్స్కి మీకు ఫస్ట్ సెమిస్టర్లో 10 మార్క్స్ ఉంటాయి, ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్లో కూడా 10 మార్క్స్ ఉంటాయి. అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్లో 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక మిడ్ ఎగ్జామ్కి 5 మార్క్స్, ఇంకొక మిడ్ ఎగ్జామ్కి 5 మార్క్స్. ఇలా మీకు సెమినార్స్ అనేటివి మీకు మార్క్స్ అనేటివి అవార్డ్ చేస్తారు మీ సెమినార్స్కి. సో సెమినార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి అయితే మీకు సెమినార్స్ అనేటివి మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు చెప్పమన్న వెంటనే మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఎందుకంటే అప్పుడు మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు స్టేజ్ ఫియర్ పోతుంది. ఆ తర్వాత మీకు అన్ని విషయాల్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సబ్జెక్ట్ విషయంలో కూడా ఏదో ఒక టాపిక్ మీద సెమినార్ ఇచ్చినప్పుడు దాని గురించి మంచిగా ఇంకా క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలా సెమినార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ బీటెక్లో సెమినార్స్కి మీకు మార్క్స్ కూడా ఉంటాయి. సో ఆ మార్క్స్ మీకు రావాలంటే డెఫినెట్లీ మీరు సెమినార్స్ని చెప్పాలి. మార్క్స్ గురించి ఆలోచించడం పక్కకు పెడితే సెమినార్స్ అనేటివి మీ కమ్యూనికేషన్ విషయంలో ఇంకా ఇంపార్టెంట్గా మీ పర్సనల్ డెవలప్మెంట్ విషయంలో చాలా యూస్ఫుల్ అవుతాయి. సో సెమినార్స్ని ఖచ్చితంగా ఇవ్వండి. సెమినార్స్ ఇచ్చినప్పుడు మీ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, మీకు కమ్యూనికేషన్ విషయంలో చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఆ తర్వాత మీకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కూడా మీకు స్టేజ్ మీద మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మాట్లాడండి. అప్పుడు ఏంటంటే మీకు స్టేజ్ ఫియర్ పోతుంది, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. మీరు ఎంత సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు, లేదా మీరు ఎంత చదువుతున్నారు అనేది పక్కకు పెడితే ఈ స్కిల్స్ అనేటివి, ఈ కమ్యూనికేషన్ అనేది, ఈ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మీకు. ఓకేనా? సో వాటిలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇలా మీ పర్సనల్ డెవలప్మెంట్ గురించి కూడా చాలా కేర్ అనేది తీసుకోండి. ఆ తర్వాత మీ పర్సనల్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు గెయిన్ చేసుకునేది ఏంటిదంటే నెట్వర్కింగ్. సో నేను చాలా వీడియోస్లో ఇప్పటి వరకు ప్రతి వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బీటెక్ స్టూడెంట్కి. తన ప్లేస్మెంట్స్ విషయంలోనైనా, తన కెరీర్ విషయంలోనైనా, లేదా తన స్టడీస్ విషయంలోనైనా, ఏ విషయంలో చూసుకున్నా కూడా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బీటెక్ స్టూడెంట్కి. మీకు ఎంత నెట్వర్కింగ్ ఉంటే మీ కెరీర్ అనేది అంత బాగుంటుంది. సో అందుకే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి, క్లబ్స్లో పార్టిసిపేట్ చేయండి. IEEE అని ఉంటుంది, లేదా NSS, NCC ఉంటాయి. సో ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ నెట్వర్కింగ్ అనేది మీకు వేరియస్ ఫీల్డ్స్లో చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో అందుకే నెట్వర్కింగ్ని బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఈవెంట్స్ అని కావచ్చు, క్లబ్స్ అని కావచ్చు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిలో పార్టిసిపేట్ చేయండి. సో దట్ అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అనేటివి అవుతాయి. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో రెజ్యూమ్ని బిల్డ్ చేసుకున్నప్పుడే 4th ఇయర్ వరకు మీ రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్స్ చేసి ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ లెక్క మారుతుంది. సో అందుకే మీరు మంచి రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవాలంటే అది బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి. మీకు వచ్చిన స్కిల్స్ లైక్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు C లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా, దాన్ని ఇంక్లూడ్ చేయండి ఆ రెజ్యూమ్లో, సరిపోద్ది. సో ఇలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఇయర్ నుండే. అప్పుడు మీకు ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు వేరియస్ ఫీల్డ్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ స్టడీస్లో ఉన్న CGPA కావచ్చు, లేదా మీకు ఈవెంట్స్లో వచ్చిన సర్టిఫికేట్స్ కంటే కూడా మీ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే రెజ్యూమ్ని ఫస్ట్ ఇయర్ నుండే బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్ ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ అనేది మీకు ఉంటుంది. సో ఇది రోడ్ మ్యాప్ గురించి. సింపుల్గా ఫస్ట్ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత కెరీర్ గురించి మంచి అవేర్నెస్ని తెచ్చుకోండి, ఆ తర్వాత మీ పర్సనల్ డెవలప్మెంట్ అనేది చేసుకోండి, పర్సనల్ డెవలప్మెంట్ తర్వాత నెట్వర్కింగ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఆ తర్వాత రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. ఇలా మీ ఫస్ట్ ఇయర్ని కనుక కంప్లీట్ చేస్తే సో ఒక సక్సెస్ఫుల్ బీటెక్ స్టూడెంట్ లెక్క సెకండ్ ఇయర్లోనికి ఎంట్రీ అవ్వచ్చు. సో అందుకే ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వరు అనుకోండి, ఈజీగా మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది, ఈజీగా మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళగలుగుతారు. సో ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ గురించి. ఇన్ కేస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.